పాకిస్తాన్తో ఉన్న విభేదాలు అన్నింటినీ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటుంది, మూడవ దేశ జోక్యాన్ని అంగీకరించదు అని చెప్పాడు. మరి నరేంద్ర మోడీకి అభ్యంతరం ఏంటి? ట్రంప్ పదే పదే అదే మాట చెప్తున్నా. ఇవాళ మీరు కెనడా వెళ్ళాడు, అక్కడ విలేకరుల సమావేశంలోనూ ఏదో సందర్భాన్ని తీసుకొని క్లియర్గా బహిరంగంగా చెప్పచ్చు కదా. లేదు, అధికారికంగా దేశ పార్లమెంట్, ఇది అత్యున్నత వ్యవస్థ, పార్లమెంటు సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలా పదే పదే క్లెయిమ్స్ చేస్తుంది అమెరికా. ట్రంప్ అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్లెయిమ్స్ నిజం కాదు అని ప్రైమ్ మినిస్టర్ హోదాలో మాట్లాడితే ట్రంప్కి అది ఆన్సర్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇన్నిసార్లు అన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడతలేడు. అది సహజంగానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడింది మోడీతో, మీకు మార్క్ రూబియో మాట్లాడింది మోడీతో. ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం లేకుండా కాల్పుల విరమణ జరగదు. పదే పదే అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, నేనే జోక్యం చేసుకున్నాను, ట్రేడ్ జరపనని బెదిరించాను, ఇండియా పాక్ ఒప్పుకున్నాయని. మన ప్రధానమంత్రి మాట్లాడతలేడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, అధికారిక స్టేట్మెంట్లో చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఫోన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడని స్టేట్మెంట్. మరి వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ సైలెంట్? ట్రంప్ రిపీటెడ్గా అదే చెప్తున్నా. అండ్ మరి ఇది మోడీ మరి ఏమి నిజమేనాది అనే అనుమానం ఎవరికైనా రాకపోదు. అలా అంటే మీరు ట్రంప్ నమ్ముతారు, మోడీ నమ్మరు అంటున్నారు. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ మాట్లాడతలేడు కదా. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ ఎందుకు మాట్లాడతలేడు? మరి మోడీ ఎందుకు మాట్లాడతలేడు దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ మోడీ స్థాయి కాదు. ఎస్, అసీముని లాంటి వాడు మాట్లాడితే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే మోడీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాస్తవైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన ఇవ్వాలి. పోనీయండి, అదో చెత్త దేశం, ఆ చెత్త దేశానికి ఒక చెత్త ప్రధాని, ఆ చెత్త ప్రధాని మాట్లాడితే మన ప్రధానమంత్రి ఎందుకు రిప్లై ఇవ్వాలి? నేను ఒప్పుకుంటాను. కానీ అమెరికా దేశ అధ్యక్షుడే ట్రంప్ ఎంత మ్యావరిక్ అయినా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, అది మర్చిపోకూడదు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పదే పదే చెప్తున్నా, అబద్ధమే చెప్తున్నాడు అనుకుందాం, అబద్ధమే చెప్తున్నాడని భారత ప్రభుత్వం చెప్తుంది. మరి అబద్ధాన్ని ప్రధానమంత్రి మోడీ ఎందుకు డిప్లొమాటికల్లీ కౌచ్ అయినా, అంటే దౌత్యపరమైన పద్ధతిలోనైనా ఎందుకు దాన్ని ఖండించకూడదు? దేనికి ఆన్సర్ లేదు. అందుకే ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ ఎందుకు రెచ్చిపోతున్నాడు? ట్రంప్ యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చాడు, పీస్ మేకర్గా, డీల్ మేకర్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. 24 గంటల్లో యుద్ధాలు ఆగిపోతాయన్నాడు. నేను ప్రమాణ స్వీకారం చేసే లోపలే యుద్ధం ఆగిపోవాలి, లేకపోతే అసలు ప్రపంచం మునిగిపోతుంది అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఇప్పటికి ఉక్రెయిన్ వార్ ఆగలేదు, గాజా పైన ఇజ్రాయెల్ వార్ ఆగలేదు, తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొత్త వార్ మొదలైంది. అంటే ట్రంప్ సాధించింది